నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్ర ప్రజల ఓట్లు దండుకునే గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని ఆరోపించారు వైసీపీ ఇంటెలెక్చువల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ బాపట్ల జిల్లా బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు విలేకరుల సమావేశం ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు విలేకరుల సమావేశంలో వెల్లడి ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ వైసీపీ ఇంటెలెక్చువల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ విస్తృత గ్రామస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని రాబోయే ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మండలం మరియు గ్రామస్థాయి వైసీపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి ఈ రోజు పింఛన్లు వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. మరి ఇవన్నీ చూస్తున్నాం. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజల్ని, ఇప్పుడే కాదు గతంలో ఎప్పుడు చూసినా గానీ అలానే చేస్తుంది. యువతకు జరిగింది కూడా. ఓకే, మాకు ఇక అవకాశం ఇచ్చిన పెద్దలకి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. జై జగన్. అందుతున్నాయా? ఈ రాష్ట్రంలో బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. వాస్తవమా కాదా? మరి 50 సంవత్సరాలకి పింఛన్లు ఇచ్చిందా? ఇవ్వలే. ముస్లిం మైనార్టీలకి ఈరోజు దేశంలో మనం చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్న దివ్యాంగుల పింఛన్లు కూడా తీసివేసినటువంటి దౌష్టికరమైనటువంటి ప్రభుత్వం ఈరోజు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఏర్పాటు జరిగింది. 2024 ఎన్నికల ముందు 66.34 లక్షల పింఛన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈ రోజు 14 నెలలు అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో 4.5 లక్షల దివ్యాంగుల పింఛన్లు అర్హత కలిగి ఉన్నా కూడా తీసివేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విజయవాడ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భూములను 40 ఎకరాల భూములని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నా గానీ మౌనంగా ఉన్నటువంటి సనాతన శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరిందుకని ఈరోజు అదేవిధంగా టీసీఎస్ కంపెనీలని ఏదో ప్రైవేట్ సంస్థలకి 99 పైసలకి ఇస్తానన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి టీసీఎస్ అనే కంపెనీ దేశంలోనే ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలను తీసివేస్తున్నటువంటి కంపెనీగా టీసీఎస్ కంపెనీ ఉంది. మరి ఆ కంపెనీ ఏ విధంగా 12 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికిందో
99 పైసలకి ఏ విధంగా ఇస్తానన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమ్మఒడికి కొన్ని 7 లక్షల విద్యార్థులకి ఈ రోజు అమ్మఒడి రాలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ విధంగా సూపర్ 6 అనే పథకాలను అరకొరగా ఏర్పాటు చేసి ఏదో నామమాత్రంగా ఇస్తానన్నటువంటి ఈ యొక్క నైజాన్ని మానుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజంపేట నియోజకవర్గం రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా అందరివాడు పార్టీకి విధేయుడు కార్యకర్తలకు అండగా ఉండే అందరివాడు చమర్తి జగన్మోహన్ రాజును నియమించినందుకు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు టీడీపీ అధినేతకు ధన్యవాదాలు చెబుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఊరు వాడ సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచా పెలుస్తూ కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ కొంచెం ఆలస్యంగా అయినా అందరివాడిగా ఉన్న వ్యక్తికి ఇన్ఛార్జి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, చమర్తి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై చమర్తి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు మరియు మహిళలు పాల్గొన్నారు. చేయటం పెట్టు దూరం పోట దూరం పొరపాటు జాగ్రత్త సమర్థ జగన్మోహన్ రాజు గారి నాయకత్వం, సమర్థ జగన్మోహన్ రాజు గారి నాయకత్వం, సమర్థ జగన్మోహన్ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దొప్పుకుంటారు బాపట్ల జిల్లా బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా పందిళ్లలో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మైక్ కు అనుమతులు ఉన్నాయి. అదేవిధంగా నిబంధనలకు లోబడి రెవెన్యూ, ఫైర్ శాఖల అనుమతులు కూడా తీసుకోవాలి. అంతేకాదు కమిటీలో ఉన్న సభ్యులలో ఎవరో ఒకరు పందిరి వద్ద అందుబాటులో ఉండాలని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా వినాయక చవితి అంటే విగ్రహ ప్రతిష్టాపన వినాయక చవితి 27వ తారీఖు జరుగుతుంది. అక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమాలు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9, 11 అలా 15వ తారీఖు 15 రోజుల వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా 410 పర్మిషన్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు, మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం, ఆన్లైన్ లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ సేవ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించాలని తెలియపరుస్తున్నాం. అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకుని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ చోర్యం లాగా తీగలకి కొక్కేలేసి వేయటం కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు. అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని, రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని, అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం, మెయిన్ విగ్రహం అన్నిటికీ కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకుని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్ఠ చేసుకుని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం.
మదనపల్లి అన్నమయ్య జిల్లా అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండా. సూపర్ 6 పథకాలతో కూటమి పాలన సూపర్ సక్సెస్. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వ్యాఖ్యలు. మదనపల్లి అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే వైఎస్ఆర్సీపీ ఎజెండా అని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. గురువారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజారెడ్డి ఇంకా ఆ పార్టీ నాయకులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చంద్రశేఖర్ నాయుడు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి గారు మోసం గ్యారంటీ అంటే చంద్రబాబు మోసం చేసినాడని హామీలు ఇచ్చినాడని చెప్పి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. నేను వాస్తవానికి చెప్తా ఉన్నా, వైసీపీ పార్టీ మోసం చేసింది. ప్రజలకు ఏం వాగ్దానం ఇచ్చింది? ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తాము, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. చేశారా? మీరు మోసం చేశారు. అదేవిధంగా ఎన్జీఓలకి ఒక వారంలో అన్నా మనం అదంతా వారంలో చేస్తాను, మన గవర్నమెంట్ వస్తానని జగన్మోహన్ రెడ్డి నమ్మబలికాడు. చేశాడా? లేదు, చేయలే. అదేవిధంగా అంగన్వాడీలకు వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకి మోసం చేశాడు. ఈ విధంగా ప్రతి దాంట్లోనూ మోసం చేసింది వాళ్ళు. తల్లికి వందనం పేరుతో వాళ్ళు ఈరోజు 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మేము చెప్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. వాస్తవం కాదా? అదే మీరు అమ్మఒడి పేరుతో మీరేం చెప్పారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇచ్చారా? మోసం చేసింది మీరు, ప్రజలను మోసగిచ్చింది మీరు. మీరు మోసం చేశారు కాబట్టి ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు మేము ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి సూపర్ హిట్ కొట్టాము. మొట్టమొదట ఆనాడు అరియర్స్తో సహా పింఛన్ పెంచుతాము అని చెప్పాము. 2 నెలలు అరియర్స్ని కలిపి పింఛన్ పెంచి 4,000 ఇస్తున్నాం ఈరోజు. అదేవిధంగా 6,000, 15,000 ఈ విధంగా ఇస్తున్నాం. మరి మీరేం చేశారు? 5 సంవత్సరాలకు ఒక్కో సంవత్సరానికి 500 కలిపారు, పెంచారు. 2,000 పెంచారు 5 సంవత్సరాలకి. ఈ విధంగా ప్రజలను మోసం చేసింది మీరు. గుర్తుపెట్టుకోండి, రాయలసీమకు ముఖ్యంగా హంద్రీనీవా కాలువలు వైడనింగ్ చేసి నీళ్లు తీసుకొచ్చే చేతకాలం మీకు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో కాలువలకు లైనింగ్ ఇచ్చి నిన్ననే పీటీఎం దగ్గర చెర్లోపల్లి దగ్గర అక్కడ లిఫ్ట్ చేస్తే ఇక వారం 10 రోజులకి మదనపల్లికి చేరుతాయి నీళ్లు. ఈ విధంగా హంద్రీనీవాకు ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రభుత్వం మాది. మరి మీరు మోసం చేశారు. అట్లనే ఏం చెప్పారు? అమరావతి అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, అక్కడే కడతాము అని చెప్పారు. నమ్మబలికారు, మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. చేశారా? పోనీ 3 రాజధానులనా? చేయలా. ప్రజలను మోసం చేశారు. మోసగించింది మీరు, ప్రతి విషయంలోనూ మోసగించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీరు కట్టలేకపోయారు. మీరు ఇచ్చిన హామీ, మీ అనిల్ కుమార్ మంత్రిగా ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మోసం చేశారు, మోసపోయారు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ ప్రజలను మోసగించింది మీరు. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తూ ఉంటే మీరు ప్రజల్లోకి పోయి కళ్ళబొల్లి మాటలు చెప్తారా? ఈరోజు చూడండి, మేము తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, 3 సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా. అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు వేస్తే ఇది ఇస్తామని చెప్తే 7,000 మొదటి విడతగా ఇచ్చాం. ఇది మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. ఆగస్టు 15 నుండి ఉచితంగా బస్సుల్లో మహిళలకు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తే మీరు దానికి కూడా తప్పులు పడుతున్నారా? హైదరాబాద్కు పంపించలేదు, ఏసీ బస్సుల్లో పంపించలేదు. ఇదా మీరు చెప్పేది? హైదరాబాద్లో కూడా పక్కన తెలంగాణ స్టేట్లో జిల్లాల వరకే పరిమితము. మహిళలు జిల్లాల వరకే పరిమితం చేశారు కానీ స్టేట్ అంతా పోయేదానికి అక్కడ ఒప్పుకోలే. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేటట్టుగా ఈరోజు
మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది ప్రజలంతా హర్షిస్తూ ఉంటే మీరు దాంట్లో తప్పులు ఎదుగుతారా? ఇదేనా మీరు చేసేది? ప్రజలు మీకు నమ్మే పరిస్థితి లేదు. ఇకనైనా వాస్తవానికి దగ్గరగా ఉండి వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి పోవాలా. నిజమైన ప్రజా సమస్యల మీద మీరు పోరాడాలి. కానీ ఈ విధంగా మంచి పనులు చేస్తా ఉంటే కూడా హర్షించలేకుండా ఈ బురదల్లే కార్యక్రమాలన్నీ మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. అంతేకాదు సూపర్ 6 కాదు, మేము చెప్పినవి చెప్పని కూడా అనేకం చేస్తున్నాం. మత్స్యకారులకు చూడండి 10,000 నుండి 20,000 రూపాయలు పెంచాము. అదేవిధంగా సెల్యూర్లకి దాదాపు 200 యూనిట్లు ఉచితంగా నాయి బ్రాహ్మణులకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా చేనేత వర్గాలకి మరమగ్గాలకు 200 యూనిట్లు, అదే పవర్ లూమ్స్కి అయితే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేటట్టుగా చేనేత వర్గాలకు చేస్తున్నాం. ఈ విధంగా అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ప్రతి కార్యక్రమంలో ఆదుకొని సంపద పెంచుకొని వచ్చే 4 సంవత్సరాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మీకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది అన్న విషయం అంతుపట్టకుండా కార్యక్రమాలు అమలు చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో పీస్ కమిటీ ఆధ్వర్యంలో వీకోట పట్న సిఐ నేతృత్వంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ మనమందరం భారతీయులం జై భారత్ మాతాకి అంటూ దేశభక్తిని చాటుకుంటూ కుల మతాలకు అతీతంగా మనమందరం ఉండాలంటూ వీకోట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి మసీదు వీధిలో బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్ వరకు అనంతరం దిగిలో చెక్ పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ సభ్యులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా డిపార్ట్మెంట్ అలాగే వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. हिंदू मुस्लिम ऐक्य मध्य में ऐक्य मध्य में ऐक्य వీకోటలో గతంలో హిందూ ముస్లిం బాగా ఐక్యమత్యంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో జరిగింది. వ్యవహారం చిన్న స్మాల్ లో జరిగి హిందూ ముస్లిం కోట అని చెప్పి మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది. కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐక్యమత్యంగా బాగున్నారు. అదేవిధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో వీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా, ప్రజలకు వెళ్ళాలా, మన ఐక్యత తెలియాలా. గ్రామ ప్రజలకు వచ్చిన వీకోట గ్రామ ప్రజలకు, వివిధ పార్టీ నాయకులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఐక్యతంగా ఉండాలని ఉద్దేశం. వీకోట మండల పెద్దవారందరూ వీకోటలో ఉన్న హిందూ ముస్లింస్ అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా పోలీస్ తరఫున కూడా వీకోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పట్టణ ప్రజలందరూ ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కులాల మతాలకు అతీతంగా అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ, ఊరు అభివృద్ధిని కోరుకుంటూ, ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషదగ్గ విషయము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని, కలిసిమెలిసి బతకాలని ఇక్కడ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన వారు చాలా సుహృద్భావ వాతావరణంలో మేమంతా ఒకటే, వేరు కాదు అనేటువంటి నినాదాన్ని గట్టిగా చాటుతూ ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినారు. ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ ఉంటారని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది. చాలా సంతోషకరం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. డిపార్ట్మెంట్ వారు వీకోట మండలం ప్రశాంతతకు నిలయము. ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కళ వచ్చింది, అది అంతలోనే అంతమైపోయింది. దీనిపైన
ఐకమత్యంగా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు, అందరూ భారతీయులే. కులం లేదు, మతం లేదు, ఏ దానికి కూడా కులం మతం లేదు. భారతీయులుగా జీవించాలి, భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారతీయుడే ఈ దేశానికి వెన్నెముక. ఇక్కడ కులం లేదు, మతం లేదు. భారత స్వతంత్ర సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపెట్టుకోలేదు. అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి, ఈ భారతదేశానికి ఒక మనకు ఖురాన్ కాదు, బైబిల్ కాదు, భగవద్గీత కాదు, మనకంతా ఒకే ఒక పెద్ద బుక్, అదే భారత రాజ్యాంగ బుక్ అని చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మరియు దోర్నాల ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలించిన వ్యక్తి వివరాలను పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు సిఐ సుబ్బారావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని పట్టణ ఎస్ఐ సైదులు బాబు, రూరల్ ఎస్ఐ అంకమ్మరావు చాకచక్యంగా అదుపులోకి తీసుకోవడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు క్రైమ్ నెంబర్ 176/25 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNS ఆఫ్ మార్కాపూర్ టౌన్ PS నందు ఈ బైక్ థెఫ్ట్ అఫెన్స్ లో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ముద్దాయి యొక్క పేరు సండ్ర అజయ్, తండ్రి పోలయ్య, ఇతను వైచర్లోపల్లి గ్రామం. ఇతను చెడు వ్యసనాలకి బానిసై గ్రామంలో కొద్ది కాలం కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత ఒక 6 months బ్యాక్ దోర్నాలపట్నంలో ఒక బైక్ థెఫ్ట్ చేస్తాడు. ఆ బైక్ థెఫ్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాడుకుంటూ అతను వేరే వాళ్ళకి ఆ బైక్ని ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో జలసాలు చేసి తదుపరి మార్కాపురం పట్టణంలో మన దగ్గర నయారా పెట్రోల్ బంక్ వద్ద మినీ ఫామ్ అది సర్వీసింగ్ పాయింట్ ఉంది. ఆ సర్వీసింగ్ పాయింట్లో వాటర్ బాయ్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో రీసెంట్గా 12/8/2025 ఒక్కలగడ్డ వెంచర్ అపార్ట్మెంట్ దగ్గర నారాయణం శ్రీనివాసులు అనే అతను బైక్ పెడితే ఆ బైక్ని థెఫ్ట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. దీని మీద మన దగ్గర మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేస్తుండగా ఈరోజు మన మార్కాపురం టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేసి గౌరవ AGFMC వారి దగ్గర కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను ఎందుకంటే మన దగ్గర రీసెంట్గా ఈ బైక్ అఫెన్స్లు ఎక్కువ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మన దగ్గర ఈ బైక్ థెఫ్ట్లు ఎక్కువగా ఎవరో ఏం చేస్తారంటే తాగేసి అక్కడ పట్టిన వాళ్ళు ఆ బైక్ తీసుకెళ్ళిన తర్వాత అది పెట్రోల్ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట వదిలేయడం జరుగుతుంది. మ్యాక్సిమం తర్వాత మనం FIR చేసిన తర్వాత ఆ బైక్ ఎక్కడుందని మనం ఐడెంటిఫై చేస్తే ఎక్కడో చోట ఊరు బయట లేకుంటే ఎక్కడ అవుట్కట్స్లోనో పెట్టేసి దొరకడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి ప్రధానంగా నేను కూడా చెప్తున్నాం, ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఈ వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్ పార్కింగ్ ప్లేస్ అక్కడ పెట్టుకోవడం, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్లో నమోదు పెట్టుకుంటే అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్ కట్లో ఇక్కడికి వెళ్ళి వస్తాం కదా, ఒక 2-3 hours పని ఉందనేసి బైక్ని అక్కడ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు. అది ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి ఆ పెట్రోల్ ఉన్నంత వరకే ఉంటున్నారు, తర్వాత దాన్ని అక్కడ వదిలేస్తున్నారు. ఈ క్రమంలో మన దగ్గర కూడా ఇంకొక 3-4 బైకులు ఉన్నాయి. కానీ ఎవరనేది మనకు అఫెండర్స్ తెలియదు. కాబట్టి దీనిలో ఇతను ఫస్ట్ అఫెన్స్ ఈ 2 బైకులు. దీని మీద దోర్నాల పోలీస్ స్టేషన్ క్రైమ్ నమోదు చేయబడింది. మన దగ్గర కూడా ఉంది. ఈరోజు ముద్దాయిని మన మార్కాపురం టౌన్ ఎస్ఐ గారు సైదుబాబు అండ్ రాజ్మోహన్ వాళ్ళ సిబ్బంది ఎంతో చాకచక్యంగా మంచి అంటే సీసీ కెమెరా టెక్నాలజీలో అక్కడ సీసీ కెమెరాలు మనకి రీసెంట్గా చూస్తున్నాం. మన మార్కాపురం పట్టణంలో ఈ మధ్య సుమారు ప్రతి ప్లేస్లో కూడా సీసీ కెమెరాలు నమోదు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు ఆ బైక్ తీసిన తర్వాత అక్కడ సీసీ కెమెరా ఉండటం అపార్ట్మెంట్ దగ్గర దాన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది.
థ్యాంక్ యూ. మతాలకు రాజకీయాలకు అతీతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక చవితి పండుగను ఆనందంగా గడుపుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు కోరారు. అందరికీ నమస్కారం. మార్కాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితిని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో మత సామరస్యాలకి తావు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో ముఖ్యంగా ఈ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందుగా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని ఎక్కడైతే ఐడిల్ పెట్టుతున్నారో ఆ ప్రదేశం యొక్క అక్కడ ఎన్ఓసి ఆ ఇంటిలో పెడితే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అదేవిధంగా ప్రభుత్వ ప్రదేశాల్లో పెడితే లేదా విలేజ్ గ్రామ దగ్గర పెడితే అక్కడ విలేజ్ యొక్క సెక్రటరీ యొక్క పర్మిషన్ కూడా తీసుకుని దాన్ని జత చేసి తీసుకురావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకుని జత చేసి తీసుకొస్తే పర్మిషను ఆన్లైన్లోనే మీరు మీ సేవలో కూడా ఈ యొక్క పర్మిషన్ లెటర్లు తీసుకుని సబ్మిట్ చేస్తే మేము ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసి డిఎస్పీ గారు మనకి పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఈ వినాయక చవితి రోజు మనకి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైతే ఉన్నాయంటే 3వ తేదీన 5వ రోజున 7వ రోజున 9వ రోజున 11వ రోజు ఈ ఊరేగింపు సమయాల్లో వాటిని పెట్టడానికి ఈ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఊరేగింపు చేసేటప్పుడు అదేవిధంగా బొమ్మ యొక్క ఇన్స్టాలేషన్ జరిగిన దగ్గర నుంచి కూడా ఆ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నిత్యం అక్కడ ఎవరో ఒకరు ఆ కమిటీకి సంబంధించిన ఉత్సవ కమిటీకి సంబంధించిన వారు కంపల్సరీ అక్కడ ప్రజెంట్ ఉండి అక్కడ ఏందనేది వాళ్ళే భద్రతని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఆ ప్రదేశంలో ఏదైనా డీజేలు కానీ అత్యధిక డీజేలు కానీ ఏమైనా కానీ మైకులు కానీ ఇవి ఇతర మతస్థులకు ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా తక్కువ సౌండ్తో పెట్టుకుని వాళ్ళ యొక్క మత సామరస్యాన్ని కాపాడే విధంగా మెలగాలి. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డీజేలు కానీ అటువంటివి కానీ పెట్టకూడదు. ఇవన్నీ కూడా మేము ముందుగా చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఊరేగింపు సమయంలో ముఖ్యంగా ఊరేగింపు చేసే సమయంలో చెడు తాగి కానీ మద్యం సేవించి ఊరేగింపులు గొడవలు సృష్టించడం కానీ అటువంటి కానీ చేసినట్లయితే వాళ్ళని ముందుగానే బైండ్ ఓవర్ చేసిన జరుగుతుంది. ఎవరైతే బైండ్ ఓవర్ చేశామో వాళ్ళే ప్రధానంగా వాళ్ళ మీదే వాళ్ళే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అట్లా చేయని ఎడల అట్లా వాళ్ళ యొక్క కంట్రోల్లో లేకపోతే వాళ్ళు ముందు పర్మిషన్ తీసుకోకుండా ఉండండి. ఆ విధంగా పర్మిషన్ తీసుకున్నట్లయితే మీరే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఎవరైతే కమిటీ వారు ఉన్నారో వాళ్ళే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఊరేగింపు క్రమంలో డీజేలు పెట్టడం కానీ అవన్నీ నిషేధించడం జరిగింది. ఎవరికి డీజేలు పర్మిషన్ అయితే ఇవ్వటం లేదు. ఏదైనా ఉంటే ముందుగానే మైక్ పర్మిషన్ కానీ లేకుంటే అక్కడ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు మీన్స్ ఏదైనా భరతనాట్యం కానీ చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా నృత్య కార్యక్రమాలు కానీ ఇంకోటి ఏదైనా చిన్న నాటికలకు సంబంధించి పౌరాణికాలకు సంబంధించిన నాటకాలు కానీ ఏవైనా పర్మిషన్ మళ్ళీ ఉన్నట్లయితే కంపల్సరీ వాటికి కూడా ముందుగానే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా ఇల్లీగల్గా డాన్స్ అసాంఘిక కార్యకలాపాలకు కానీ గొడవలు సృష్టించడానికి కానీ ఎవరైనా చెడు వ్యక్తులు కానీ అటువంటి వారు కానీ ఉన్నట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉత్సవ కమిటీ వారు మరీ ముఖ్యంగా ఊరేగింపు సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము పోలీసు వారు కూడా మీకు నిత్యము మేము వాటి మీద సర్వేలెన్స్ ఉంటుంది. దయచేసి 3వ కార్యక్రమం ఇది 3 దశల్లో ఉంటుంది. 3వది ఎక్కడైతే విగ్రహాలని నిమజ్జనం చేస్తారో ఆ ప్రదేశంలో కూడా ప్రజలు వెళ్ళి అక్కడ విగ్రహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వర్షాలు పడి ఉన్నాయి, చెరువులు నిండుగా ఉన్నాయి, ఎక్కడే ప్రదేశంలో కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడ క్రేన్లు అవి కొంచెం లైటింగ్ అని అక్కడ లోకల్గా ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశంలో మేము కూడా పోలీసు రెవెన్యూ మరియు మున్సిపల్ వాళ్ళు అందరం కూడా కోఆర్డినేషన్తో
అక్కడ ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నామో ఆ ప్రదేశాలను ముందుగానే ఐడెంటిఫై చేసి ఉత్సవ కమిటీ వారికి తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రదేశంలో మాత్రమే వాళ్ళు అక్కడ ఆ స్వామి వారిని నిమజ్జనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే దీనికి ముఖ్యంగా మేము అక్కడ ఎల్యూమినేషన్ కానీ ఒక క్రేన్ కానీ కొంతమంది గజెత్తుగాళ్ళు అందరినీ కూడా సెక్యూర్ చేసుకుని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం చేసే కార్యక్రమంలో తగిన భద్రత కల్పించే విధంగా ప్రజలు కూడా దీనిని కొంచెం దృష్టిలో పెట్టుకుని వారు కూడా అత్యుత్సాహంతో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు వేయటం, అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగి కొన్ని జీవితాలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇది దేవుని కార్యక్రమం. దేవుని కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో మంచి ఉద్దేశంతో జరుపుకోవాలి. కానీ దీన్ని ఇంకో విధంగా రాజకీయాలకు కానీ లేకుంటే ఇంకో విధంగా మత ప్రేరేపణ చేసే విధంగా కానీ ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే అటువంటి వాళ్ళ మీద నిరంతరం నిఘా ఉండడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వినాయక చవితిని మన మార్కాపూర్ సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని పోలీస్ శాఖ నుంచి తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీనిని ప్రజల్లోకి మంచిగా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరడం అయింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్ర ప్రజల ఓట్లు దండుకునే గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని ఆరోపించారు వైసీపీ ఇంటెలెక్చువల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ. బాపట్ల జిల్లా బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు విలేకరుల సమావేశం. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు విలేకరుల సమావేశంలో వెల్లడి. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.